హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వడ్ల భారతి. ఈరోజు రెసిపీ వచ్చి కర్రీ చేస్తున్నాను. ఎగ్ ఆలు తోటి కొత్త కర్రీ చేస్తున్నాను. ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు 3 ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసుకోవాలి. 2 బంగాళదుంపలు కూడా ఉడకబెట్టుకోవాలి. ఇవి తొక్క తీసేసి చూపిస్తాను. గుడ్లు తొక్క తీసుకుని రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేయించుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, 4 లవంగ మొగ్గలు, 2 పలావ్ ఆకులు వేసి 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేయించేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ 2 ఉల్లిపాయలని వేయించుకోవాలి. ఇలాగా మనం పలావ్లో వేస్తాం కదా, ఫ్రైడ్ ఆనియన్ ఇలాగా ఎర్రగా వేయించుకున్నాక తీసేసి మనం ఉల్లిపాయలు వేసుకోవచ్చు. తర్వాత కొంచెం జీడిపప్పు, 1 టమాటా ఇవి మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఆనియన్ అదే ఉల్లిపాయ వేయించిన ఉల్లిపాయ, జీడిపప్పు, టమాటా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. జీలకర్ర పౌడరు, చికెన్ మసాలా పౌడర్, మీకు సరిపడినంత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 స్పూను కారం. ఇప్పుడు మొత్తం అన్నీ కలుపుకోవాలి. ఇవి మొత్తం కలిసిపోయినాయి కదా, ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి. ఇది మిక్సీ కడిగిన నీళ్ళు, ఇవి మిక్సీ జార్ కడిగిన నీళ్ళు. ఇంకొన్ని నీళ్ళు వేసుకుందాం. బంగాళదుంప మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. 1 చిటికెడు పసుపు, 1 పావు స్పూను జీలకర్ర పౌడర్, 1 పావు స్పూన్ ధనియాల పౌడర్, 1 పావు స్పూన్ చికెన్ మసాలా పౌడర్. మనం అందులో వేసుకున్నాం కదా కర్రీలోని, తక్కువగానే వేసుకోవాలి. 1 అర స్పూను కారం, 1 పావు స్పూను సాల్ట్, 1 3 స్పూన్లు శనగపిండి వేసుకుని ఇది మెత్తగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిసేలాగా. నీళ్ళు వేయకండి, నీళ్ళు వేయకుండా కలుపుకోవాలి. మీకు బంగాళదుంప ఎంత ఉందో దాన్ని బట్టి మీరు శనగపిండి కలుపుకోండి ముద్ద ఇలాగా. నూనె రాసుకోండి, అంటుకుపోతే ఒకవేళ మీరు ఇలా నూనె రాసుకున్నాను నేను. ఇప్పుడు కొంచెం ముద్ద తీసుకుని పూరీ పిండి తీసుకుంటాం కదా, అలా తీసుకుని అరిచేతికి కూడా నూనె రాసుకుని దీన్ని ఒక చిన్న పూరీలా చేసుకుందాం. లోపల ఎగ్ పెట్టేలాగా చిన్న పూరీ చేసుకుని
ఇప్పుడు ఎగ్కి కొంచెం చిన్న చిన్న నాట్లు పెట్టుకోండి, లేకపోతే పేలుతుంది. దీని ఇలాగా మొత్తం కవర్ చేసేయండి. గుడ్డ ఆకారంలో వచ్చేలాగా కవర్ చేసుకోండి. మొత్తం గుడ్డు కనిపించకుండా కవర్ చేసేసుకోవాలి. ఇలాగ మొత్తం 3 గుడ్లు కవర్ నేనైతే 3 గుడ్లు చేస్తున్నాను. మీరు ఎన్ని గుడ్లు చేసుకుంటే దానికి తగ్గట్టు బంగాళదుంప శనగపిండి కలుపుకోండి. 3 గుడ్లు ఇలా చేసుకోవాలి. చేసుకున్నాక ఇవి కోలగా ఉన్నాయి కదా, ఇవి గుడ్డు ఆకారంలో మలుచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నూనెలో వేయించుకోవాలి. ఇది 2 వైపులా తిప్పుకొని ఇలాగా ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న గుడ్డుల్ని ఇందులో వేసుకుందాం. ఇది కొంచెం సేపు ఒక 2 నిమిషాలు దీంట్లో ఉడికితే బాగుంటాయి. గ్రేవీ దీనికి పట్టి, ఈ మసాలాలన్నీ దీనికి పట్టి బాగుంటుంది కర్రీ. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం. ఎగ్ అయితే ఇలా ఉంటుంది. దీన్ని ఇలాగా ఆయిల్ పైకి చుట్టూ వచ్చేదాకా ఉంచుకొని గ్రేవీ తయారైపోద్ది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. దగ్గరుండి కలుపుకోకపోతే మనం ఇది మాడిపోద్ది. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎక్సలెంట్గా వచ్చింది. కర్రీ అయితే ఇలా రెడీ అయింది. ఇలాగ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది కర్రీ. ఇలా చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. స్కిప్ చేయకుండా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకి, మీ కొలీగ్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఎగ్ ఇలాగా కట్ చేస్తే ఇలా అవుతుంది, ఇలా ఉంటుంది. పిల్లలకి ఇలా పెట్టారనుకో కట్ చేసి చాలా ఇష్టంగా తింటారు. అది ఇలాగే చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అన్నంలో పెట్టుకు చూపిస్తాను. ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో కూర. టేస్ట్ చూసి చెప్తాను. సూపర్, చాలా యమ్మీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.